జనరల్ ఇన్సూరెన్స్ స్కీమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉన్న వాళ్ళకి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల పైన వయసు ఉన్న వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. ఈ స్కీమ్ లో ఏవేవి కవర్ అవుతాయి, ఎంత ప్రీమియం ఉంటే తెలుసుకుందాం. ఈ స్కీమ్ లో వచ్చేసరికి మెయిన్ గా రోడ్డు ప్రమాదం వల్ల మరణించిన వాళ్ళకి, వీటితో పాటుగా కరెంట్ షాక్ గానీ, తేలు కుట్టినా గానీ, పాము కుట్టినా గానీ, భూకంపాల వల్ల ఈ 5 రకాల ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వీటి వల్ల మరణించినట్టయితే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. ఇది 18 నుంచి 60 సంవత్సరాల వయసు వాళ్ళు మాత్రమే అర్హులు. మినిమం 18 ఇయర్స్ అనమాట. ఈ స్కీమ్ లో ఎంటర్ అవ్వాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉంటే ఆటో డెబిట్ పెట్టుకోవచ్చు మనం. ఈ ఆప్షన్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు డేట్ వచ్చేసరికి నవంబర్ 24న ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. నవంబర్ 24వ తేదీన ఈ వీడియో చేస్తున్నాం కదా. నెక్స్ట్ ఇయర్ నవంబర్ 24 వరకు కూడా ఈ స్కీమ్ అయితే ఉంటుంది. అంటే మీరు రెన్యువల్ చేసుకోవచ్చు ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరానికి మీకు ఎంతైతే బీమా ఉందో అంత బీమా వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా చూడండి, ఇందులో 2000 రూపాయలు హైయెస్ట్ అనమాట. 2000 రూపాయలు పే చేసిన వాళ్ళకి సంవత్సరం ప్రతి సంవత్సరానికి 40 లక్షల బీమా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2000 రూపీస్ పే చేసుకోవాలి. మళ్ళీ 40 లక్షల బీమా. ఎవ్రీ ఇయర్ ఆటో డెబిట్ అనేది పెట్టుకోవచ్చు. ఈ స్కీమ్ మీకు కావాలంటే డైరెక్ట్ గా మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్తే మీ అకౌంట్ పాస్బుక్ చూపిస్తే 2000 రూపీస్ స్కీమ్ ఉందని చెప్పండి. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. వాళ్ళు మీకు డైరెక్ట్ గా బ్యాంక్ తరఫు నుంచి యాక్టివేట్ చేస్తారు ఈ స్కీమ్ ని. అయితే ఈ స్కీమ్ వల్ల మంత్లీ ప్రీమియం ఎంత కట్టాలో చూసుకుందాం. ఈ స్కీమ్ లో మంత్లీ ఈ స్కీమ్ లో ఇయర్లీ వచ్చేసరికి సంవత్సరానికి 2000 రూపాయలు చొప్పున పే చేసిన వాళ్ళకి, ప్రీమియం పే చేసిన వాళ్ళకి, అకౌంట్ నుంచి ప్రీమియం పే చేసిన వాళ్ళకి వీళ్ళకి 40 లక్షల రూపాయలు బీమా వర్తిస్తుంది. ముందుగా ఏదైతే చెప్పానో వాటి వల్ల మరణించిన వాళ్ళకి ఈ స్కీమ్ వర్తిస్తుంది. అదే 1000 రూపాయలు పే చేసిన వాళ్ళకైతే 20 లక్షలు, అదే 500 పే చేసిన వాళ్ళకి 10 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా ఉంటుంది. మినిమం మిడిల్ క్లాస్ నుంచి అబౌవ్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. అయితే ఈ స్కీము ఎవరికి కవర్ అవ్వదో ఈ విషయాలు కూడా నేను పూర్తిగా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మెయిన్ అంటే సూసైడ్ చేసుకొని మరణిస్తారు కదా, యాక్సిడెంటే కానీ సూసైడ్ చేసుకొని మరణించాలంటే ప్రమాదం జరిగింది కానీ సూసైడ్ చేసుకుందని తేలితే ఈ స్కీమ్ అయితే మీకు అమౌంట్ అయితే రాదు నామినీకి. ఇంకోటి ఏంటంటే ఈ యాక్సిడెంట్ అంటే ఏదైనా డిసీజెస్ వల్ల, డిసీజ్ ఉండి హార్ట్ అటాక్ ఏదో డిసీజ్ ఉండి, హార్ట్ అటాక్ వల్ల డిసీజ్ ఉండి ఆటోమేటిక్ చనిపోయారు అనుకోండి, వాళ్ళకు కూడా ఈ స్కీమ్ వర్తించదు. వాటి కాకుండా సివిలిజియన్స్ అంటే ఇవి ఉంటారు కదా, సివిల్ సర్వీసెస్ లో జాబ్ చేస్తూ యుద్ధాల వల్ల మరణించిన వాళ్ళకి కూడా ఈ స్కీమ్ అయితే వర్తించదు. మీరు ఏదైనా క్రైమ్ చేస్తూ అంటే ఎవరినో చంపేశారు, క్రైమ్ చేశారు, అప్పుడు మరణించారు, అప్పుడైతే ఈ స్కీమ్ వర్తించదు. అనాథరైజ్డ్ ఎయిర్ క్రాఫ్ట్ వినర్ అంటే ఎటువంటి ఆథరైజేషన్ లేకుండా ఏవో మనం చనిపోవాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఏదో ఏరోప్లేన్ ఎక్కిపోయి అలా చనిపోయాం అనుకోండి, అప్పుడు కూడా వర్తించదు అనమాట. టెర్రరిస్ట్ అటాక్లు లేకపోతే రెగ్యులేషన్, ముటిలిటీ అంటే ఏదైనా ప్రమాదాల నుంచి అంటే శత్రువుల నుంచి ఏదైనా ప్రమాదం వచ్చి వాళ్ళు మిమ్మల్ని చంపేసిన అలాంటి వర్తించదు. ఓన్లీ రోడ్డు ప్రమాదాలకి, రోడ్డు మీద వెళ్తే మీరు ఏదైనా బస్సు వ్యానో ఏదో గుద్దేసింది అలా చనిపోయారు వాటికి వర్తిస్తుంది. వీటితో పాటుగా ఎప్పుడైనా చిన్న తేలు కుట్టినా లేకపోతే పాము కుట్టి చనిపోయినా వీటన్నిటికీ, ఇంకా కరెంట్ షాక్ కొట్టి చనిపోయినా, భూకంపాలు ఎర్త్క్వేక్స్ వస్తాయి వాటి వల్ల చనిపోయినా వీటికి కూడా ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. అయితే చాలా మంది ఈ స్కీమ్ ని కొంతమంది తీసుకుంటారు, మధ్యలో కూడా డ్రాప్ అవ్వాలి. అంటే ఎలా అంటే మినిమం 6 months లోపే మీరు డ్రాప్ అవడానికి అవుతుంది అనమాట. ఆఫ్టర్ దట్ తర్వాత మీరు డ్రాప్ అవడానికి అవ్వదు. ఎందుకంటే మినిమం కట్టిన 1 నెలలోనైతే 75% రీఫండ్ వస్తుంది. అదే తర్వాత 3 months లో అనుకోండి రీఫండ్ అనేది ఎక్కువ రాదు. మీకు చెప్తాను, ఒకసారి స్టే ట్యూన్డ్, ఒకసారి లైన్ లో ఉండండి. ఈ స్కీమ్ లో అయితే మీరు ఈ అమౌంట్ ని, మీరు కట్టిన అమౌంట్ ఎప్పుడైనా మీకు రీఫండ్ వచ్చేయాలి అంటే ఈ స్కీమ్ లో రీఫండ్ రాదు. కానీ ఈ పాలసీని రద్దు చేసుకోవాలంటే మినిమం 6 నెలల లోపే రద్దు చేసుకోవాలి. అంటే 75% ఫస్ట్ మంత్ లో మీరు ఈ స్కీమ్ ని రద్దు చేసుకోవాలి, క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే, అంటే అమౌంట్ పే చేస్తారు, ఎందుకో మీ అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే 75% రీఫండ్ వస్తుంది. అదే 3 నెలల్లో మీరు రద్దు చేసుకుంటే మీకు 50% వస్తుంది. అదే 6 months లో లోపు 6 నెలల లోపు అయితే 25% వస్తుంది.
అదే ఈ స్కీమ్ వచ్చేసరికి 6 నెలలు దాటిపోతే ఒక్క రూపాయి కూడా రాదనమాట.